హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా మరియు జ్యూసీగా ఉండే బాదుషాను ఇంట్లోనే మనము స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో అంతకంటే ఇంకా టేస్టీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఈ బాదుషాలను మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి. స్వీట్ షాపుల్లో కంటే చాలా టేస్టీగా వస్తాయండి. స్వీట్ షాపుల్లో మనకు డాల్డా వేస్ట్ చేస్తారండి, అది హెల్దీ కాదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, కానీ అంత హెల్దీ కాదండి. ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడుతూ ఉంటారు కదా బయట. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్దీ కూడా. చూసారు కదా, బాదుషా అనేది చాలా జ్యూసీగా ఉందండి. లోపల కూడా ఈ బాదుషా మనకు ఒక 15 days వరకు కూడా చాలా ఫ్రెష్గా ఇదే విధంగా ఉంటుందండి. మీరు నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇదే విధంగా చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బాదుషా అంటే ఇష్టం లేని వారు అస్సలు ఉండరు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తింటుంటే అంతటితో ఆపకుండా ఇంకా తింటూనే ఉంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. నేను ఇదే కప్పుతో చెప్తానండి కొలతలన్నీ. మీరు ఏ కప్పు తీసుకుంటుంటే ఆ కప్పుతో కొలతలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అండి ఇది. 1/4 స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికానే వేసానండి సోడా, బేకింగ్ సోడా. తర్వాత ఇది బటర్ 1 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే కరిగించిన నెయ్యి వేసుకునేటైతే ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసుకోండి. లేకుంటే గట్టిగా ఉన్న నెయ్యి అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ. బటర్ వేసిన తర్వాత చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే బటర్ మొత్తం పిండి మొత్తానికి బాగా పట్టుకుంటుంది, బాగా వస్తాయి బాదుషా అనేటివి. ఇప్పుడు చూడండి, పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదా. మనం ఇప్పుడు పిండి తీసుకొని ఇలా ముద్ద చేసామంటే ఈ విధంగా రావాలండి. అప్పుడే మనకు బాదుషా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నానండి. 1/2 కప్పు ఉంటుంది పెరుగు, గట్టి పెరిగే వేసాను. ఒక 1/2 కప్పు ఉంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసేటప్పుడు మరీ మనము చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి. చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కువ ఇప్పుడు ప్రెస్ చేయకూడదు. ముందు మనం బటర్ వేసినప్పుడు ప్రెస్ చేస్తూ కలిపాం కదా, తర్వాత పెరుగు వేసిన తర్వాత మనం ఇంకా ప్రెస్ చేయకుండా మామూలుగా స్మూత్గా కలుపుకోవాలండి. మనము గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఆ పిండి కలుపుతాం కదా, అదే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మాత్రం వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనము పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి. స్మూత్గా కలుపుకుంటేనే మనకు బాదుషా అనేది చాలా బాగా వస్తాయండి. చూడండి, పిండి కూడా మనం ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి అనేది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనము పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని, మూత పెట్టకుండా అలాగే పెట్టకండి, పైన ఎండిపోతుంది పిండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి 10 నిమిషాలు నానుతూ ఉంటుంది కదా, ఈలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పిండి మనకు ఈ విధంగా వస్తుంది. పిండి ఒకసారి మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉండాలి అనేసి. చూడండి, పిండి మనకు తుంచితే మనకు ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా వస్తే మనకు బాదుషా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. సేమ్ ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నామండి. మూత పెట్టేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ చూడండి, ఎక్కువ నిండుకు వేసాను, పై వరకు వేసాను. ఒకవేళ మీరు తలకట్టుకు వేసేటట్టయితే 1.5 కప్పు షుగర్ వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. షుగర్ బాగా కరిగాలి. ఈ పాకం అనేది మనకు తీగ పాకం కానీ గట్టి పాకం కానీ రావాల్సిన పని లేదండి. బాదుషాకి ఓన్లీ మనకు ఇది పట్టుకుంటే ఈ పాకాన్ని కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది, అలా ఉంటే సరిపోతుంది. మనకు పాకం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తాను పాకం అనేది రెడీ అయిందా లేదా అనేసి. ఇప్పుడు చూడండి, మనకు షుగర్ బాగా కరిగిపోయింది, గట్టిగా కొంచెం అనిపిస్తుంది కాబట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్టిక్కీగా ఉంటుంది అంతే, ఏ పాకము రావాల్సిన పని లేదండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పాకం చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మనం డైరెక్ట్గా పాకంలో వేలు పెట్టామంటే బాగా కాలుతూ ఉంటుందండి పాకము, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని
లెమన్ జ్యూస్ని పిండేసుకుంటున్నాను. ఈ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకు పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది, అంటే క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మనకు పిండి చూడండి ఏ విధంగా ఉంటుందో. చాలా బాగా వచ్చిందండి. పిండి అనేది బాగా నానిపోయింది. చూడండి ఒకసారి తుంచి కూడా చూపిస్తున్నాను. పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఇలా పిండి ఉన్నప్పుడే మనకు బాదుషా అనేది చాలా బాగా వస్తాయండి. చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఇంకా మనకు షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయండి బాదుషాలు. చాలా జ్యూసీగా ఉంటాయి. లోపల కూడా పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, స్మూత్గా కలుపుకొని ఇప్పుడు మనము చిన్న బాల్స్ కింద చేసుకొని మనము బాదుషాల్ని చేసేసుకోవడమే. ఈ వీడియోలో మీరు క్లిప్పింగ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే అక్కడక్కడ టిప్స్ ఉన్నాయి కదా, ఆ టిప్స్ అన్ని ఫాలో అయినట్టయితేనే మనకు బాదుషా బాగా వస్తాయండి. ఇప్పుడు చూడండి ఒక స్మాల్ లెమన్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ముందంతా ప్రెస్ చేయకూడదు అని చెప్పాను కదా, ఇప్పుడు మాత్రం ఇక్కడ ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం వల్ల మనకు చూడండి లైన్స్ ఈ విధంగా క్రాస్గా వస్తాయి. ఇప్పుడు మధ్యలో మనము ఈ విధంగా చిన్నగా ఇలా హోల్ పెట్టేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా బాదుషాల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఇదే విధంగా మనము ఒక చిన్న లెమన్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనము చేసుకోవాలండి బాదుషా అనేటివి. మనం ఈ చిన్న ముద్దలు చేసినా సరే మనకు బాదుషా అనేది బాగా పొంగుతూ రావడం వల్ల పెద్దగానే వస్తాయండి మనకు బాదుషా అనేటివి. ఇప్పుడు చూడండి మనము ఇదే విధంగా మొత్తం పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మనకు షుగర్ సిరప్ అనేది మధ్యలో కూడా వెళ్ళి బాగా జ్యూసీగా ఉంటాయండి మధ్యలో. అంతేకాదు మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా మనకు బాగా కుక్ అవుతుందండి బాదుషా లోపల కూడా. ఈ విధంగానే మొత్తం బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి. సేమ్ ఇలాగే చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి. అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బాదుషాలన్నింటినీ నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎలా వచ్చాయో. ఈ విధంగా మనము రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి చెక్ చేస్తున్నాను. పిండి వేయంగానే మనకు చూడండి వెంటనే పైకి రాకూడదు, స్లోగా పైకి వచ్చినట్టయితే మనకు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నట్టు. అప్పుడు మనము ఒక్కొక్కటిగా మనము రెడీగా చేసి పెట్టుకున్న బాదుషాలను ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి. మనకు కలర్ అనేది ఫాస్ట్గా రాకూడదు, లోపల అనేది పిండిగా ఉండిపోతాయి బాదుషా అనేటివి. మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అనేది. ఇప్పుడు నేను చెక్ చేశాను కదా, అలా పిండి వేసినప్పుడు వెంటనే పైకి రాకుండా స్లోగా రావాలి. అలాంటప్పుడు వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెంటనే మనము గరిటెతో మిక్స్ చేయకూడదు. అన్నీ కూడా ఇప్పుడు పైకి తేలాయి కదా, ఇప్పుడు మనము గరిటె పెట్టచ్చండి. ముందు అయితే గరిటె అస్సలు పెట్టకూడదు. అన్నీ పైకి తేలిన తర్వాతనే మనము గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈవెన్గా కుక్ అవుతాయి. మనం పైకి తేలక ముందే మనము గరిటె పెట్టేసామంటే పెనానికి అంటుకున్నట్టు ఇంకా విడిగా పోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే అలా చేయకూడదండి. పైకి తేలిన తర్వాతే మనము గరిటెతో మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకు బాదుషా అనేటివి కొంచెం పెద్దవిగా అయ్యాయి కదా, బాగా పొంగాయి. ఇదే విధంగా మనం మీడియం ఫ్లేమ్లో చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనకు బాదుషాలు అనేటివి రెడీ అయిపోయాయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఫ్రై చేయకండి, కొంచెం టైం పడుతుంది. బాదుషా ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. ఒక 8 నుంచి 10 నిమిషాలు బాగా పడుతుందండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి కాబట్టి. లోపల బాగా కుక్ అవ్వాలంటే మనము మీడియం హీట్లోనే ఉండాలి ఆయిల్. ఇంకా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు మనకు బాదుషాలు రెడీ అయిపోయాయండి, తీసేసుకోవచ్చు. అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనము వెంటనే షుగర్ సిరప్లో వేసుకుంటున్నామండి. షుగర్ సిరప్ అనేది మనకు కొంచెం చల్లారి ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది అంతేనండి. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, చూస్తున్నారు కదా, తెలుస్తుంది మీకు కూడా.
ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకుంటున్నానండి. షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులో వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా షుగర్ సిరప్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలండి. మనము కడాయిని వచ్చేసి ఒక పక్కకి క్రాస్గా పెట్టామంటే ఒక సైడ్కి వస్తుంది షుగర్ సిరప్ అనేది. అప్పుడు అందులో డిప్ చేస్తే సరిపోతుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసేసినట్టయితే మనకు షుగర్ సిరప్ అనేది వేస్ట్ కాకుండా మనకు మొత్తానికి కూడా ఇదే సిరప్ సరిపోతుందండి. ఇలా డిప్ చేసుకోవడం వల్ల మనకు ఈ బాదుషాలు అనేటివి మనకు షుగర్ సిరప్ అనేది తొందరగా పిలిచేసుకుంటాయండి. ఇలా డిప్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 2 నిమిషాలు సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా డిప్ చేసుకొని నేను పక్కకు తీసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా బాదుషాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదే విధంగా. చూడండి ఇలాగే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేను బాదం పప్పును తురుముకొని ఈ విధంగా గార్నిష్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా జ్యూసీగా కూడా ఉన్నాయండి లోపల. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. చూడండి ఇప్పుడు మీకు బాదుషా అనేది ఒక బాదుషాను కూడా తుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా జ్యూసీగా వచ్చాయండి. లోపల చూడండి ఎంత బాగా షుగర్ సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోయిందో. ఓన్లీ షుగర్ సిరప్లో నేను 2 నిమిషాలు మాత్రమే పెట్టాను అంతే. తొందరగా పీల్చేసుకుంటాయి. చాలా బాగా ఉంటుందండి. ఇలాగే మనకు ఒక 15 డేస్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.